ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనాలకు తెరతీసింది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. త్వరలో బీజేపీ సైతం చేరుతుందని వార్తలొస్తున్నాయి. దాదాపు విపక్షాలన్నీ జగన్ను గద్దె దించాలని చూస్తున్నాయి. అయితే ఏపీకి నాయకత్వ పరంగా మాత్రం ఈసారి పవన్ తోడయ్యారు. ఇప్పటికీ సీఎం జగన్ తో పాటు చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఏపీ ప్రజలు ఎవరికి జై కొడతారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. జగన్ తో పాటు చంద్రబాబు సీఎం కావాలని భావిస్తున్నారు. ప్రజా మద్దతు ఉంటే తాను కూడా సీఎం అవుతానని పవన్ చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఎవరు సీఎం అవుతారు అనే అంశాలపై బలమైన చర్చ నడుస్తోంది. మరోసారి గెలిచి సత్తా చాటాలని జగన్ బలమైన ఆకాంక్షతో ఉన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశాము కాబట్టి ప్రజలు అనుకూలంగా తీర్పిస్తారని ఆశాభావంతో ఉన్నారు. మొన్నటి వరకు వై నాట్ 175 అనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు వేస్తే చాలు అని జగన్ భావిస్తున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం బాహటంగానే జగన్ సర్కార్ కు మద్దతునిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రజలు జగన్ కే ఓటు వేస్తామని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా సానుకూలత కనిపిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు జగన్ పై సంతృప్తిగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ కొండంత ఆశతో ఉన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చి ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారు విడుచుకోకూడదని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి చంద్రబాబుకు మద్దతు దక్కడం లేదు. ఆయన సభలన్నీ వెలవెలబోతున్నాయి. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల హామీలను విస్మరించారు. చాలా విషయాల్లో మాట తప్పారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని వర్గాలు చంద్రబాబును నమ్మడం లేదు. ఇందులో జగన్ కు అండగా ఉన్న వర్గాలు సైతం ఉండడం విశేషం. కానీ బాబు ట్రాక్ రికార్డు బాగా లేకపోవడం, జనంలో లేని జనసేనతో పొత్తులో ఉండడం టీడీపీకి మైనస్ గా మారింది. అయితే పొత్తులో భాగంగా పెద్ద ఎత్తున సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది నాయకులు అభద్రతా భావంతో ఉన్నారు. ఇది పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో గ్రాఫ్ లేకుండా పోయాడు. చంద్రబాబు జగన్ల సరసన లేకుండా అధ పాతాళంలో ఉన్నారు. అందుకే సీఎం కుర్చీకి ఆమడ దూరంలో ఉంటూ బాబును సీఎం చేస్తానంటున్నారు. ఇంతవరకు విజయం దక్కకపోయినా ప్రజల కోసం పోరాడలేకపోవడం మైనస్ గా మారింది. ప్రజలు కూడా పవన్ ను గుర్తించడం మానేశారు. పవన్ కు క్లీన్ ఇమేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. మరోవైపు తన బలాన్ని అంచనా వేసుకొని అడుగులు వేస్తుండడం సైతం ప్లస్ గా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయకపోవడం, బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం మైనస్ గా మారింది. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఉన్నా ఓటర్లను పోలింగ్ బూత్ కు తెప్పించేవారు లేకపోవడం కూడా మైనస్ గా మారింది. అయితే ప్రభుత్వ బాధిత వర్గాలైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత మాత్రం పవన్ పై నమ్మకం పెట్టుకున్నారు. పవన్ సీఎం అయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికైతే ఏపీలో నాయకత్వం విషయంలో జగన్ కు దరిదాపుల్లో కూడా చంద్రబాబు, పవన్లు లేరు. మరోసారి జనం జగన్నే నమ్ముతున్నారు. సర్వేలన్నీ కూడా జగన్నే సీఎం అవుతారని ఘంటాపథంగా చెప్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.